పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక మాటను చదువుతాం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం నుండి 18వ వచనం వరకు చదువుతాం. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాట్లాడునట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారము చేయని వారిని హతము చేయునట్లును, ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణమిచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ, ధనికులు కానీ దరిద్రులు కానీ, స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి యందైనను ముద్ర వేయించుకొనున్నట్లును, ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిట సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవనికి అధికారము లేకుండానట్లును అది వారిని బలవంతము చేయుచున్నది. బుద్ధి గలవాడు మృగం యొక్క సంఖ్యను లెక్కింపనిము, అది ఒక మనుషుని సంఖ్యయే, ఆ సంఖ్య 666. ఇందులో జ్ఞానము గలదు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆశ్చర్యకరంగా, సంతోషకరంగా, అలాగే కొంచెం వేదనకరంగా చెప్పే విషయం ఏంటంటే, ప్రకటన గ్రంథ దినములు మొదలయ్యాయి. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా. ప్రపంచ పరిస్థితులన్నీ అల్లకల్లోలం అవ్వగా ప్రపంచ ప్రజల దృష్టి అంతా ఒక మహానాయకుని కొరకు కనిపెడుతూ ఉండగా, ఎవరో ఒక మహానాయకుడు వచ్చి ప్రపంచంలో ఈ పరిస్థితులన్నిటినీ సర్దుమణిగాలా చేసి ఒక మహాశాంతిని స్థాపిస్తాడని ఆశిస్తూ ప్రయత్నాలు చేస్తుండగా, శ్రేష్టమైన శ్రేయస్కరమైన సమాధానకరమైన భవిష్యత్తు రాబోతుంది అని ఆశిస్తూ ప్రయత్నాలు పడుతుండగా, ప్రపంచ ప్రజలందరూ ఆ రూటులో వెళుతూ ఉండగా ప్రభు సంఘం మాత్రం పైకే చూస్తూ ఉంది. దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మన దృష్టి, మన గురి యేసు క్రీస్తు మీద ఉంటుండగా, ప్రపంచ ప్రజల గురి అబద్ధ క్రీస్తు మీద ఉంది. చాలా పోటాపోటీగా, చాలా గట్టి కాంటెస్ట్గా, కాంపిటిటివ్గా ఈ ఇద్దరు క్రీస్తులు భూమి మీద క్రియ చేస్తూ ఉన్నారు. మన వాక్య ధ్యానాలలో మనకు మనమే తేల్చుకోవలసిన విషయం ఏంటంటే, ఏ క్రీస్తును మనం ఫాలో అవుతున్నాం. సరే, ఈ పూట చాలా ప్రాముఖ్యమైన విషయాలు మీ ముందు పెట్టాలని పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడు. ఈ పూట చెప్పాల్సిన చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, క్రైస్తవ సంఘాన్ని దుష్టుడు చాలా భయంకరమైన ఒక మోసములో ఇరికించి పెట్టి ఉన్నాడు ఇన్నాళ్ళు. ఏమిటా మోసం అంటే, ఈ క్రీస్తు విరోధి లేక అబద్ధ క్రీస్తు భవిష్యత్తులో రాబోతున్నాడు. అప్పుడు వచ్చినప్పుడు మీరు సిద్ధపడుదురులే, అప్పుడు వచ్చినప్పుడు మీరు ఎదుర్కొంటారులే, అప్పుడు సంగతి కదా, ఇప్పుడు నార్మల్గా ఉండండి, అంత చాలా సీరియస్గా ఉండకండి అని చాలా పవర్లెస్గా నిర్వీర్యం చేసేసాడు క్రైస్తవ సమాజాన్ని ఎక్కువ శాతం. ఆ గుంపులో నేను కూడా ఉండేవాడిని. భవిష్యత్తులో వస్తాడు. కానీ చాలా విచిత్రంగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ మధ్యకాలంలో మాట్లాడిన మాటలు చాలా లోతుగా దీర్ఘంగా ఆలోచించి ధ్యానించి
కళ్ళు తెరవబడగా ఒక సత్యం తెలుసుకోగలిగాను. అవే ప్రకటిస్తున్నాను బైబిల్ స్టడీలో. గమనించండి, ఈ డూప్లికేట్ క్రీస్తుకి, ఈ అబద్ధ క్రీస్తుకి రెండు పదాలు ఉపయోగించాడు బైబిల్లో. ఒకటి క్రీస్తు విరోధి, రెండవది అబద్ధ క్రీస్తు. ఎందుకు రెండు పేర్లు? క్రీస్తు విరోధి ఏమో డైరెక్ట్గా యేసు క్రీస్తుకు నెగిటివ్, వ్యతిరేకం, విరోధి. కానీ అబద్ధ క్రీస్తు విరోధి కాదు, సపోర్టింగే. కాకపోతే వెంట్రుక వాసులు దారి తప్పించేవాడు. ఏంటి రెండింటికి తేడా? ఎలా క్రియ చేస్తున్నాడు గమనించండి. క్రీస్తు విరోధి అన్యజనులలో క్రియ చేస్తున్నాడు. వాళ్ళందరినీ క్రైస్తవుల మీదకి ఉసిగొలుపుతున్నాడు, రెచ్చగొడుతున్నాడు. సంఘమన్నా, క్రైస్తవులన్నా, యేసుక్రీస్తు అన్నా, సువార్త అన్నా, సేవకులన్నా వాళ్లకు పడకుండా చేస్తున్నాడు. మత ఛాందస్సవాదాన్ని, మతోన్మాదమును రేపి డైరెక్ట్గా యేసుక్రీస్తుకు వ్యతిరేకంగా, విరోధముగా వాళ్ళను రేపుతున్నదే క్రీస్తు విరోధి. మన అబద్ధ క్రీస్తు సంఘములో క్రియ చేస్తున్నాడు. ఈ రెండిట్లో ప్రమాదకరమైంది ఏంటో చెప్పనా? క్రీస్తు విరోధి కాదు, అబద్ధ క్రీస్తే. ఎందుకంటే క్రీస్తు విరోధి డైరెక్ట్గా యేసుక్రీస్తుకు నేను వ్యతిరేకిని అని ఓపెన్గా చెప్పుకుంటున్నాడు. వాడి వలన అంత ప్రమాదం ఏం లేదు. వాడిని కూర్చోబెట్టి అలాంటి క్రీస్తు విరోధులను, మతోన్మాదులను కూర్చోబెట్టి కొంచెం జాగ్రత్తగా ప్రభు ఆత్మ వలన వాదిస్తే వాళ్ళని ఒప్పించవచ్చు. కానీ అబద్ధ క్రీస్తున్నాడు చూసారా, క్రైస్తవులో క్రియ చేస్తున్నవాడు, వాడిని దొరకబట్టడమే కష్టం. నంబర్ 1. రెండోది, అది అబద్ధ క్రీస్తు అని నిరూపించడానికి చాలా కష్టం, ఒప్పుకోరు జనాలు. వీడు చాలా డేంజర్. లోకములో లక్ష్యం ఏంటి అంటే వాడికి, అయితే జనులు క్రీస్తుకు దూరంగా పోవాలి, లేదు క్రైస్తవులు అవుతారా అవ్వండి, కానీ నిజమైన క్రీస్తు తట్టుకు వెళ్ళొద్దు. క్రీస్తులాగే కనిపించే ఇంకొక మనిషి దగ్గరికి నడిపిస్తాను, డూప్లికేట్ క్రీస్తు. అయితే జనులు యెరూషలేముకు వ్యతిరేక దిశలో ఉండాలి. దాను గోత్రములోని దూడ, లేదు యెరూషలేముకు ప్రయాణం అయ్యేవాళ్ళు అంత దూరం అంత కష్టంగా ఎందుకు వెళ్తాములే అని అంత దూరం సాగిన వాళ్ళు చివరి క్షణంలో దారి తప్పి బేతేలులో దిగాలి. అక్కడో దూడ పెట్టాడు యెరోబాము. 2 గుంపులయ్యారు అప్పుడు ఇశ్రాయేలీలు. ఒకటి దేవునికి పూర్తిగా వ్యతిరేక దిశలో వెళ్తున్నారు, ఇంకొకటి దేవుని దగ్గరికే వెళ్తున్నాము అనుకొని మోసపోయి దారి తప్పిపోతున్నారు. 2 దూడలు పెట్టడానికి రీజన్ అదే. ఎలాగైనా లాగేయాలి వీళ్ళని. సో ఈ మాటలు చెప్పడానికి కారణం ఏంటంటే గమనించండి, 4 చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్తున్నాను. ఈ అబద్ధ క్రీస్తు లేక క్రీస్తు విరోధి 4 రకాలుగా క్రియ చేస్తున్నాడు. వాడు 4 రకాలు. 1, వాడు ప్రస్తుతం ఆత్మగా క్రియ చేస్తున్నాడు. వాడు ఇప్పుడు మనిషి కాదు, వాడు ఒక వ్యక్తి కాదు. ఇప్పుడు ఎక్కడ చూసినా యూట్యూబ్ తెరిస్తే ఎవరు అయి ఉంటాడు ఆ క్రీస్తు విరోధి, యాంటీ క్రైస్ట్ ఎవరై ఉంటారు? ట్రంప్ గారి అల్లుడా, పోపా, పుతినా, ఒబామానా, లేకపోతే ఇంకెవరోనా అని వెతుకులాడుతూ ఆ సదరు టాప్ క్లాస్ పొజిషన్ ఉండే కొందరు వ్యక్తుల పేర్లను కలిపి వాళ్ళ పేర్లలో 666 సంఖ్య వస్తుందో లేదో
దాన్ని క్యాల్కులేట్ చేస్తూ నిర్ధారించడానికి ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇందులో పెద్ద పొరపాటు ఏంటంటే క్రీస్తు విరోధి ఇప్పుడు వ్యక్తి కాదు. క్రీస్తు విరోధి ఒక ఆత్మగా క్రియ చేస్తూ ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఏ ఆత్మ ఒప్పుకొనునో అది దేవుని సంబంధమైనది. ఏ ఆత్మ యేసును ఒప్పుకొనదో అది దేవుని సంబంధమైనది కాదు. దీనిని బట్టియే దేవుని ఆత్మను మీరు ఎరుగుదురు. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకంలో ఉన్నది. క్రీస్తు విరోధి ఆత్మ వచ్చునని మీరు వినిన సంగతి ఇదే. ఇదివరకే అది లోకములో ఉన్నది. నా వైపు చూడాలి, దేవునికి స్తోత్రం చెప్పండి కాబట్టి ఒకసారి. చాలా తక్కువ టైంలో చెప్పాలని ఆశపడతాను క్లుప్తంగానే, కానీ చాలా ప్రాముఖ్యమైన విషయాలు చాలా షార్ట్గా చెప్పడానికి ట్రై చేస్తున్నాను నేను. కొంచెం మీరు ఈ సబ్జెక్టుకి అలవాటు పడాలని కొంచెం పరిచయం ఎక్కువ చేస్తాను, ఇంట్రొడక్షన్ ఎక్కువ చెప్పేస్తున్నాను, అంతే తేడా. ఈ కాలం పొట్టి జక్కైల కథలు వినే దినాలు కావు. తప్పిపోయిన కుమారుని కథలు వినే దినాలు కావు. సువార్తల్లో యేసు ప్రభు ఎవరికి స్వస్థతలు చేసుడు అవి వినాల్సిన దినాలు కావు. భయపడకుడు నీకు తోడై ఉన్నాను అనే వాగ్దానం వినాల్సిన దినాలు కావు. నడుము కట్టుకొని చెప్పులు పట్టుకొని కర్ర చేత పట్టుకొని చేదు కూరలు తింటూ మోషే ఆజ్ఞాపించగానే ఐగుప్తుని విడిచి బయటపడాల్సిన దినాలు, సిద్ధపడాల్సిన దినాలు ప్రియులారా, సిద్ధపరచుకోవాల్సిన దినాలు ప్రియులారా. సిద్ధపాటుకు సంబంధించిన ఇటువంటి వర్తమానములను ఆత్మీయతతో ఆసక్తితో స్వీకరించుదురుగాక. హల్లెలూయా. క్రీస్తు విరోధి భవిష్యత్తులో వస్తాడు అనుకుంటున్నారా? లేదు, అతడు ఇదివరకే క్రియ చేస్తున్నాడు. ఎలా క్రియ చేస్తున్నాడు? ఎవడంట అతను? ఎవడు అనొద్దు. ఏంటి అది? ఆత్మ. వాడు ప్రస్తుతానికి ఆత్మగా క్రియ చేస్తున్నాడు. ఒక వ్యక్తి అయితే ఒక చోటనే ఉంటాడు. ఆత్మ గనక ఎక్కడైనా ఉండగలదు, ఎంతమందిలోనైనా ఉండగలదు. అదే మొదటి యోహాను 2:18 చదవండి. చిన్నపిల్లలారా, ఇది కడవరి గడియ. క్రీస్తు విరోధి వచ్చునని వింటిది కదా. ఇప్పుడును అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు. ఇది కడవరి గడియ అని దీని చేత తెలుసుకొనుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. గట్టిగా హల్లెలూయా. అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరి ఉన్నారు ఇప్పటికీ కూడాను. అరే, క్రీస్తు విరోధి ఒకడే కదా, ఒక వ్యక్తే కదా. ఆఫ్ కోర్స్, వినండి జాగ్రత్తగా. ఇప్పుడు మాత్రం ఒక వ్యక్తి కాదు, అనేకులైన క్రీస్తు విరోధులు ఉన్నారు. అదెలా సాధ్యం? ఎందుకంటే క్రీస్తు విరోధి ఇప్పుడు ఒక ఆత్మ అయ్యున్నాడు. ఆ ఆత్మ అనేకులలో ప్రవేశిస్తున్నాడు, అనేకులలో దూరుతున్నాడు, అనేకుల జీవితాలను ఆక్రమించుకొని పనిచేస్తున్నాడు. సో నంబర్ 1, క్రీస్తు విరోధి ఒక ఆత్మ ఉన్నాడు ఇప్పుడు. నంబర్ 2, క్రీస్తు విరోధి ఒక సమాజమై ఉన్నాడు. ఒక సొసైటీ, వాడికి ఒక సమాజం ఉంది, వాడికి ఒక గుంపు ఉంది. వాళ్ళని ఫ్రీమేజనరీ అంటారు, లేకపోతే ఇల్యూమినటీ అంటారు. న్యూ వరల్డ్ ఆర్డర్కి సంబంధించిన ఒక సొసైటీ అంటారు, లేకపోతే న్యూ ఏజ్ మూవ్మెంట్ అంటారు, లేకపోతే సాటనిక్ చర్చ్ అంటారు. సైతాను సంఘం ఒకటి ఉంది భూమి మీద, తెలుసా మీకు? వాళ్ళు సైతాన్నే ఆరాధిస్తారు, సైతాన్నే కరెక్ట్ అని ఒప్పుకుంటారు, సైతాన్ చేసిన దాంట్లో తప్పేం లేదని సైతానికి వంత పలుకుతుంటారు, సైతానికి సపోర్ట్గా మాట్లాడతారు. అతను ఏం అడిగాడండి? సమాన హక్కులు అడిగాడు పరలోకంలో. మనం పోరాడట్లేదా సమాన హక్కుల కోసం? పెద్దోళ్ళకి ఒక న్యాయం, చిన్నోళ్ళకి ఒక న్యాయమా అని పోరాటం లేదా? రాజ్యాంగం పట్టుకొని ర్యాలీలకి దిగట్లేదా? హక్కుల కోసం పోరాటలేదా? లూసిఫర్ కూడా పరలోకం అలాగే పోరాడు. దూతలకు ఒక న్యాయము, ఇంకొకరికి ఒక న్యాయం ఎలాగండి అని పోరాడినందుకే దేవుడు తోసాడు పరలోకం నుండి. దేవునికి ఇది న్యాయమేనా? అదేనా దేవుని లక్షణాలు? సాతానికి మా సపోర్ట్ అని సాతాన్ పక్షంగా చేరిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళే సాతాను గుంపు, అబద్ధ క్రీస్తు యొక్క గుంపు. ప్రకటన గ్రంథం 2:9 ప్రకటన గ్రంథం 3:9 ఈ 2 వచనాలు చదవండి ఒకసారి. 2:9 ప్రకటన.
నీ శ్రమను దరిద్రతను నేను ఎరుగుదును, అయినను నీవు ధనవంతుడవే. తాము యూదులమని చెప్పుకొనుచు యూదులు కాక సాతాను సమాజపు వారి వలన నీకు కలుగు దూషణ నేను ఎరుగుదును. చాలు, దేవునికి స్తోత్రం. ఈ పాయింట్ నోట్ చేసుకోండి. యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటున్న సాతాను సమాజపు వారు, సినగాగ్ ఆఫ్ సైటన్, లేకపోతే మన ఈ ఈ ఈ ఈ ఈ తరపు భాషలో సాటానిక్ సొసైటీ అనాలి. సమాజం అంటే ఏంటి? సొసైటీ కదా. 3:9 చదవండి. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించేదను. వారు వచ్చి నీ పాదముల పడి నమస్కారం చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించుదునని తెలుసుకొనున్నట్లు చేసేదను. చాలు, దేవునికి స్తోత్రం చెప్దాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా. ఈ 2 సందర్భాల్లో ప్రభు ఉపయోగిస్తున్న 2 పదాలు గమనించండి. యూదులు కాకయే తాము యూదులని చెప్పుకుంటున్న వాళ్ళు. ఎవరు వాళ్ళు వాస్తవానికి అంటే దేవుని బిడ్డలు కాదు, వాళ్ళు సాతాను సమాజం, సాటానిక్ సొసైటీ, ఒక సీక్రెట్ సొసైటీ, ఒక రహస్య తెగ, ఒక రహస్య గుంపు. సాతాను ఏజెంట్లుగా, సాతాను యొక్క దూతలుగా, సాతాను యొక్క పనివారుగా, దుష్టులైన పనివారుగా క్రియ చేస్తూ ఉన్నారు. ఇందులో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి చెప్పనా నేను? ఫ్రీ మేజన్స్ అనే ఒక సమాజం ఉంది. మీకు పెద్దగా తెలియదు అవన్నీ, ఎందుకంటే అవన్నీ వాళ్ళందరూ చాప కింద నీరులా ఉంటారు, బయటికి కనబడరు. ఓకే, ప్రపంచ ప్రభుత్వాలను, ప్రపంచంలో ప్రతి దేశంలోని ప్రభుత్వాలని కంట్రోల్ చేస్తున్న ఒక గుంపు ఉంది. వాళ్ళు బయటికి రారు, చాప కింద నీరులాగా తెరచాటున ఉన్నారు. అందులో టాప్ పొజిషన్లో ఉండేది ఫ్రీ మేజన్స్ అంటారు వాళ్ళని. వాళ్ళలో 33వ వంశం నడుస్తుంది. 33 అంటే వాళ్ళకి చాలా హైలైట్ అన్నమాట. విచిత్రం ఏంటంటే ఈ ఫ్రీ మేజన్స్ అనే సంస్థ స్థాపించిన వాడు ఒక యూదుడు. ప్రారంభం దినాల్లోనే చాలామంది యూదులు అందులో చేరారు. కాబట్టి ప్రభు ప్రకటన గ్రంథం కాలములోనే చెప్తున్నాడు, యూదులు కాకయే తాము యూదులమని చెప్పుకుంటున్న సమాజం వారి వలన నీకు శ్రమ, నీకు కీడు, నీకు చాలా దారుణమైన ఇబ్బంది కలగబోతుంది, కానీ నువ్వు భయపడకు, వాళ్ళు నీ ఎదుట ఓడిపోయేలా చేస్తాను అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పినట్టుగా ఒకసారి. ఇందులో ఇంకొక విచిత్రమైన విషయం చెప్పనా? ఈ ప్రకటన గ్రంథంలోని ఈ 7 సంఘాల వారిలో ప్రభు ఈ మాట ఎవరితో చెప్పాడు చెప్పనా? ఒకటి స్ముర్నా సంఘంతో చెప్పాడు, రెండోది ఫిలదెల్ఫియా సంఘంతో చెప్పాడు. ఈ 7 సంఘాల వాళ్ళలో రాకడ కొరకు సిద్ధపడుతున్న సంఘాలు ఏంటో చెప్పనా? స్ముర్నా సంఘమును ఫిలదెల్ఫియా సంఘమే. మిగిలిన వాటి గురించి ఏమంటలేదు అక్కడ ప్రభు. మిగిలిన వాళ్ళని ఈ సాతాను సమాజపు వాళ్ళు ఇబ్బంది పెడుతున్నట్టుగా కానీ, వ్యతిరేకిస్తున్నట్టుగా కానీ పెద్ద కనబడతలేదు. మీరు గమనించరు లేదు, ఘట్ట సర్పము స్త్రీకి విరోధము కాదు, గర్భములో ఉన్న మగ శిశుకు విరోధమే. ఘట సర్పము స్త్రీని మింగాలని కోరటం లేదు, మగ శిశువును మింగాలని కోరుతుందంటే దాని అర్థం ఏంటంటే చాలామంది క్రైస్తువుల వలన సైతానికి పెద్ద ఇబ్బంది ఏం లేదు అని అర్థం. చాలామంది క్రైస్తవులు సైతానికి వ్యతిరేకులు కారు అని అర్థం. వాళ్ళ భక్తి వలన సైతానికి పెద్ద ఇబ్బంది లేదు. అందుకే స్త్రీని మింగడానికి చూడటం లేదు, ఎత్తబడే గుంపును మింగడానికే చూస్తున్నాడు. ఎత్తబడే గుంపే సైతానికి విరోధంగా క్రియ చేస్తుంది, పని చేస్తుంది లోకంలో. మన భక్తి, మన పరిచర్య, మన వర్తమానం, మన ప్రార్థన సాతానికి ఇబ్బంది కలగ చేయకపోతే వాడు మనల్ని ఇబ్బంది పెట్టడండి. చాలా సాఫీగా సాగుతాం, కూల్గా. రెండోది, క్రీస్తు విరోధి యొక్క ఆత్మ క్రియ చేస్తుంది. ఇప్పటికీ ఇది వరకే క్రియ చేస్తుంది. ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇది వరకే క్రియ చేస్తుంది. పౌలు కాలము నుండి, అపోస్తలుని యోహాను కాలము నుండి కూడా. ఏమండి యోహాను కాలం ఏంటి, పౌలు కాలం ఏంటి? నేను చెప్తా కదా, పాత నిబంధన కాలం నుండి కూడా క్రియ చేస్తుంది. నేను చెప్తాను, జాగ్రత్తగా వినాలి మీరు. అసలు 666 ముద్ర ఏంటో తేలిపోవాలి. దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. మూడోది,
అబద్ధ క్రీస్తు ఎలా క్రియ చేస్తున్నాడు? ఇప్పుడు సంఘాలలో ఒక బోధగా క్రియ చేస్తున్నాడు. ఒకటేమో ఆత్మగా క్రియ చేస్తున్నాడు, రెండోది ఒక సమాజముగా. వాడొక గుంపు ఉంది. యేసు క్రీస్తున్నట్టే ఎలాగైతే అబద్ధ క్రీస్తున్నాడో, క్రీస్తు సంఘం ఉన్నట్టే అబద్ధ క్రీస్తు సంఘం కూడా ఉంది. క్రీస్తు పరిచారకులు ఉన్నట్టే అబద్ధ క్రీస్తు పరిచారకులు కూడా ఉన్నారు. ఆ అబద్ధ క్రీస్తు సంఘమును, అబద్ధ క్రీస్తు పరిచారకులే వాడి ఏజెంట్లు, వాడి సమాజము. అదే ఉదాహరణకి యేసయ్య ఎక్కడున్నాడు? ఇప్పుడు పరలోకంలో ఉన్నాడు. భూమి మీద ఉన్నాడా? పరలోకంలో ఉన్నాడు. కానీ ఇక్కడ మనం ఆరాధన చేస్తుంటే ఏమవుతుంది? మన మధ్యకి దిగి వస్తున్నాడు. ఎక్కడిద్దరు ముగ్గురు నామమును కూడి ఉంటారు, అక్కడికి వచ్చేస్తారు అన్నాడు. కాబట్టి ఈ లోకములో ప్రస్తుతానికి క్రీస్తు ఎక్కడ కనబడుతున్నాడు అని అంటే ప్రభు యొక్క సంఘములోనే కనిపిస్తున్నాడు. ప్రభు ఇప్పుడు భూమి మీద ఎలా క్రియ చేస్తున్నాడు? డైరెక్ట్గా వెళ్ళి క్రియ చేస్తున్నాడా? లేదు, సంఘము ద్వారా, సేవకుల ద్వారానే ప్రపంచంలో క్రియ చేస్తున్నాడు. అలాగే అబద్ధ క్రీస్తు ఇప్పుడు వ్యక్తిగతంగా లేడు భూమి మీద, కానీ వాడి ఆత్మ వచ్చి క్రియ చేస్తుంది. రెండోది, వాడి సమాజాన్ని, వాడు తయారు చేసుకున్న గుంపును లోకం మీదకి, మరి ముఖ్యంగా సంఘాలలోనికి వదిలాడు అన్నమాట. చూడ్డానికి వాళ్ళు క్రిస్టియన్సే, మనము క్రిస్టియన్స్ లాగే కనబడుతున్నాం. వాళ్ళు సేవకులే, మనము సేవకులముగానే కనబడుతున్నాం. వాళ్ళది చర్చిలు మీటింగ్లు ఉన్నాయి, మనది చర్చిలు మీటింగ్లు ఉన్నట్టుగానే కనబడుతుంది. తేడా తెలీదు. చాలా పెద్ద ప్రాబ్లం ఇదే సంఘంలో. ఈ రెండు క్రీస్తులు ఉన్నాయన్న సంగతి చాలామందికి ఆ ఇన్ఫర్మేషన్, ఆ అవగాహన లేదు, ఆ అవేర్నెస్ లేదు. రెండు క్రీస్తులు ఏంటండి, అంత ఒకటే కదండి అనుకుంటున్నారు. పాపం వాళ్ళు బైబిల్ని తీసి చెప్పారు కదండి. వాళ్ళు కూడా మన యేసుక్రీస్తు ఫోటో పెట్టుకున్నారండి, సిలువ పెట్టుకున్నారండి. అది ప్రాబ్లం ఇక్కడ. మూడవదిగా అబద్ధ క్రీస్తు ఎలా క్రియ చేస్తున్నాడంటే ప్రవేశించేస్తాడు. బోధ. 2వ యోహాను పత్రిక 7, 8, 9. 2వ పత్రిక, యోహాను 2వ పత్రిక. యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. యేసుక్రీస్తు శరీరధారిగా వచ్చనని ఒప్పుకొనని వంచకులు అనేకులు లోకములో బయలుదేరి ఉన్నారు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. అట్టివాడే వంచకుడును క్రీస్తు విరోధి అయి ఉన్నాడు. మేము మీ మధ్యను నెరవేర్చిన కార్యములను చెడగొట్టుకొనక, మేము స్థాపించిన ఉపదేశమును, చేసిన కార్యములు, పరిచర్యలను చెడగొట్టుకొనక మీరు పూర్ణ ఫలము పొందునట్లు, మీరు పూర్ణ బలము పొందునట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చదవండి. క్రీస్తు బోధయందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగు ప్రతివాడును దేవుని అంగీకరింపని వాడు, ఆ బోధయందు నిలిచి ఉండువాడు తండ్రిని కుమారుని అంగీకరించువాడు. చాలు, దేవునికి స్తోత్రం చెప్పినట్టు ఒకసారి. క్రీస్తు విరోధి లోకములో బయలుదేరి ఉన్నాడు. జాగ్రత్త, వాడు మీలోకి వచ్చి మేము చేపట్టిన కార్యములను చెడగొడతాడు. ఎలా వస్తాడు సార్? క్రీస్తు బోధను తేక ఒక డిఫరెంట్ బోధన తీసుకొని దూరిపోతాడు. జాగ్రత్త అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. మూడవదిగా అబద్ధ క్రీస్తు సంఘాల్లో ఎలాగొచ్చాడంటే ఒక కొత్త బోధతో వచ్చేసాడు, లోపలికి వచ్చేసాడు. నాలుగోది ఇక్కడ ఇంపార్టెంట్ మనకి ఏంటి అంటే, నాలుగోది క్రీస్తు విరోధి ఒక వ్యక్తి అయి ఉన్నాడు. వాడు ఎప్పుడు వస్తాడు? వాడు భవిష్యత్తులో బయలుపడతాడు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. బయలుపడతాడు అనడానికి, వస్తాడు అనడానికి డిఫరెన్స్ గమనించండి. వాడు వచ్చాడు, కానీ వాడుకున్న ముసుగు తీయడం జరుగుతుంది. కొన్నిసార్లు చూసారా, అప్పుడప్పుడు కొన్ని విగ్రహాలు జంక్షన్లో, స్తంభాల్లో ఆవిష్కరిస్తారు మంత్రులు వచ్చి, అవునా కదా? పెద్ద నాయకులదో, పెద్ద మంత్రులదో, పెద్ద గొప్పోళ్ళదో. గమనించండి, మంత్రి గారు మోసుకొని పెడతాడు దాన్ని? కాదు, దాన్ని ముందే పనోళ్ళు మోసుకొచ్చి పెట్టి దాన్ని ఏం చేస్తారు? కవర్ చేసి పెడతారు. అర్థమైందా? కానీ కవర్ చేసి ఉంటారు, తెరచాటున దాన్ని ముసుగులోనే ఉంచుతారు.
ఒకరోజు ఒక డేట్ వచ్చే సమయానికి ఇంకొక మంత్రి గారు వచ్చి రిబ్బన్ కట్ చేసి ఆ కింద శంకుస్థాపన రాయిని కట్టెను ఓపెన్ చేసి మరలా ఆ మెట్లెక్కి ఆ స్క్రీన్ని ఆ పరద మొత్తం తీస్తే అప్పుడు బయలుపడుతుంది ఆ విగ్రహం అసలు ఎలాంటిది, అది దేంతో తయారు చేశారన్నది. గుర్తుపట్టండి, ఒక చిన్న కన్ఫ్యూజన్ క్రైస్తులని మాయలో పెట్టేసింది. ఏంటి అంటే క్రీస్తు విరోధి భవిష్యత్తులో వస్తాడు, అప్పుడు ఎదుర్కొందాం. అరే ఇప్పటికే చాలా మందిలో బయలుదేరి ఉన్నాడు, ఎందుకంటే వాడు ఒక ఆత్మగా క్రియ చేస్తాడని బైబిల్ చెప్తుంది. వాడి సమాజం ఇప్పటికే వాడి పక్షముగా లోకములో రాజ్యం వెళ్ళడానికి ప్రాకులాడుతుంది అన్న సంగతి బైబిల్ చెప్తుంది. వాడు ఒక బోధ రూపములో ఇప్పటికే సంఘాల్లో ప్రవేశించేసాడన్న సంగతి బైబిల్ చెప్తుంటే మన మైండ్స్లో సైతం ఏం పెట్టాడంటే వీటిని చూడకండి, భవిష్యత్తులో ఒక వ్యక్తిగా వస్తాడు చూసారా, అప్పుడు చూసుకోండి, అప్పుడు వాడు బయలుపడితే అప్పుడు ఎదుర్కొందాం. ఎంత మోసం కాకపోతే. ఇప్పుడు గమనించండి, భవిష్యత్తులో వచ్చి వాడు ఏం చేస్తాడు? భవిష్యత్తులో వచ్చి చేసేవి చాలా పనులు ఉన్నాయి. మనకి ఈ పూట కావాల్సిన వర్తమానంలో ఇంపార్టెంట్ ఏంటంటే 666 ముద్రను తీసుకొస్తాడు. భవిష్యత్తులో ఒక వ్యక్తిగా వాడు బయలుపడిన తర్వాత 666 ముద్రను తీసుకొచ్చి జనాలందరినీ తన వశంలో చేసుకుంటాడు అన్న సంగతి మనకు క్లియర్గా అర్థమవుతుంది. అప్పటికి కూడా చాలామంది ఎదుర్కోవాలి. గుర్తుపెట్టుకోండి, ఈ 4 విషయాలు మరలా చెప్తున్నా. ఆత్మగా క్రియ చేస్తున్నాడు, ఒక సమాజముగా క్రియ చేస్తున్నాడు, ఒక బోధగా క్రియ చేస్తున్నాడు. కానీ వ్యక్తిగా ఎప్పుడు వస్తాడు? సంఘం ఎత్తబడిన తర్వాత వాడు బయలుపడను. అడ్డగించువాడు మధ్యలో నుండి తీసివేయబడిన తర్వాతనే అతడు ఆ ధర్మ విరోధి బయలుపడును. స్తోత్రం చెప్తాం గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. సంఘం ఎత్తబడుటకును ప్రభు యొక్క రెండో రాకడుకును మధ్య కన్ఫ్యూజ్ అయిపోయి ప్రభు దినము అనే మాటకు చాలా పొరపాటుగా అర్థాలు తీసుకొచ్చి కన్ఫ్యూజ్ అయిపోయి కూర్చున్నారులేండి. గమనించండి, చెప్తున్నా, వాడు బయలుపడాలి అంటే సంఘం ఎత్తబడాలి. సంఘం ఎత్తబడిన తర్వాతనే వాడు ఒక వ్యక్తి రూపములో ప్రత్యక్షమవుతాడు. ఓకే, సో ఇప్పుడు ఈ పాయింట్ గమనించాలి. వాడు భవిష్యత్తులోకి వచ్చి 666 ముద్ర తీసుకొచ్చి జనులందరినీ వశపరుచుకుంటాడు అన్నప్పుడు మరి ఇప్పటికే వచ్చాడని బైబిల్ చెప్తుంది కదా, ఇది వరకే క్రియ చేస్తాడని బైబిల్ చెప్తుంది. కాబట్టి ఇప్పుడేం చేస్తున్నాడో మరి చేతులు ముడుచుకుని చూస్తున్నాడు దిక్కులు. మీ పనులు మీరు ఉన్నాడు, నేను భవిష్యత్తులో వస్తాను అంటున్నాడా? ఇప్పుడు వచ్చిందా? ఇప్పుడు ఎందుకు? భవిష్యత్తులో వచ్చి ఏ 666 ముద్ర వేయాలనుకుంటున్నాడో ఇప్పటికీ ఆ పనులు చేస్తున్నాడు అని అర్థం. భవిష్యత్తులో వాడు ఒక వ్యక్తిగా ఎలాగైతే కనబడతాడో వాడి 666 ముద్ర కూడా ఒక వస్తువుగా ఎలాగైతే కనబడబోతుందో అలాగే వాడు ఇప్పటికీ ఒక ఆత్మగా కంటికి కనిపించని శక్తిగా ఎలాగైతే క్రియ చేస్తున్నాడో 666 ముద్ర కూడా కంటికి కనిపించని శక్తిగా క్రియ చేస్తుంది. విచిత్రం, విడ్డూరం, దారుణం, ఘోరం ఏంటంటే చాలామంది క్రైస్తవులు ఆ ముద్ర వేయించేసుకున్నారు తెలియకనే. ఇది అబద్ధ క్రీస్తు అని తెలియక అబద్ధ క్రీస్తుని రిసీవ్ చేసుకున్నారు. అబద్ధ క్రీస్తు బోధన తెలియక ఆ బోధను నమ్మేసుకున్నారు. అది వాడి ముద్ర అని తెలియక ఆ ముద్ర వేయించేసుకున్నారు. ఎలా ఉంటుందో గుర్తుపడదాం ఈరోజు. దేవునికి స్తోత్రం చెప్పండి కదా. ఒకసారి చదువుతాను మళ్ళీ. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 15వ వచనం చదువుతాం. మరియు ఆ మృగం యొక్క ప్రతిమ మాటలాడునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు నమస్కారం చేయని వారిని హతము చేయునట్లును ఆ మృగం యొక్క ప్రతిమకు ప్రాణం ఇచ్చుటకై దానికి అధికారం ఇవ్వబడెను. కాగా కొద్దివారు కానీ గొప్పవారు కానీ ధనికులు కానీ దరిద్రులు కానీ స్వతంత్రులు కానీ దాసులు కానీ అందరూ తమ కుడి చేతి మీదనైనను తమ నొసటి అందైనను ముద్ర వేయించుకున్నట్లును ఆ ముద్ర అనగా ఆ మృగము పేరైనను దాని పేరిటి సంఖ్య అయినను గలవాడు తప్ప క్రయ విక్రయములు చేయుటకు మరి ఎవరికి అధికారం లేకుండానట్లును అది వారిని బలవంతం చేయుచున్నది. చాలు. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి.
ఇందులో భవిష్యత్తులో కనిపించబోయే 666 ముద్ర లేక ప్రతిమ ఎలాగుంటుందో నేను ఇప్పుడు చెప్పను. భవిష్యత్తులో దానికోసం సన్నాహాలు రెడీ అయ్యాయి. AI అంటారు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటారు, డిజిటల్ ఐడి అంటారు, RFID చిప్ అంటారు, ఇంకా చాలా ఉన్నాయి, దాని గురించి చెప్తాను. అయితే మనం భవిష్యత్తులో వచ్చే క్రీస్తు విరోధి గురించి కానీ భవిష్యత్తులో వచ్చే చిప్పు గురించి మాట్లాడతలేదు. ఇప్పటికీ క్రియ చేస్తున్న కంటికి కనిపించని శక్తుల గురించి మాట్లాడుతున్నాం. అది ఎలాగుంటుందంట, అది వచ్చి ఏం చేస్తుందంట గమనించండి. ఆ క్రీస్తు విరోధి పక్షముగా, ఆ మొదటి క్రూర మృగము పక్షముగా, రెండవ క్రూర మృగం అనే అబద్ధ ప్రవక్త జనులందరినీ బలవంతం చేస్తుందట. ఏమని బలవంతం చేస్తుంది? దానికి నమస్కరించుడి, దానికి వంగి నమస్కరించండి. నమస్కరింపని ప్రతివాడు నాశనమగునట్లు, సంహరించబడినట్లుగా దాని ప్రతిమకు శక్తి ఇవ్వబడిన, అధికారం ఇవ్వబడిన. ఎలా నమస్కరించాలి? దానికి ఒక ప్రక్రియ ఏర్పాటు చేశాడు. ఏంటి ఆ ప్రక్రియ అంటే, అది నొసట మీద ఉండాలి, అది కుడి చేతి మీద ఉండాలి. రెండు గుర్తుపెట్టుకోండి మీరు. దేవునికి స్తోత్రం చెప్పండి కూడా ఒకసారి. ఏముండాలి? నొసట మీద ఉండాలి, రెండోది చేతి మీద ఉండాలి. ఒక మంచి మాట చూపిస్తా. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం చదువుదాం. ఎస్తేరు గ్రంథం 3వ అధ్యాయము. కాబట్టి రాజగుమ్మమునున్న రాజసేవకులందరూ రాజాజ్ఞానుసారముగా మోకాళ్ళుని హామానునకు నమస్కరించిరి. మొర్దెకై వంగకయు నమస్కారము చేయక ఉండగా రాజగుమ్మమునున్న రాజసేవకులు, నీవు రాజాజ్ఞను ఎందుకు మీరుచున్నావని మొర్దెకైని అడిగిరి. 5వ వచనం. మొర్దెకై వంగకయు నమస్కరింపకయు నుండుట హామాను చూచినప్పుడు బహుగా కోపగించి, మొర్దెకై ప్రాణం మాత్రము తీయుట స్వల్పకార్యమని ఎంచి, మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకొని అహష్వేరోషు యొక్క రాజ్యమందంతట నుండి మొర్దెకై స్వజనులకు యూదులను అందరినీ సంహరించుటకు ఆలోచించెను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇక్కడ ఒక చక్కటి 666 ముద్ర కనిపిస్తుంది. ఎప్పుడైతే మనం ముద్ర వేసుకుంటామో వాడి ముద్ర తల మీదను చేతి మీద పడుతుందంట. మొర్దెకై విషయంలో జరిగిన పని ఇదే. హామానుకు ఎలాగ దండం పెట్టాలంట, ఎలాగ అతనికి మర్యాద ఇవ్వాలంట, వంగి. ఎప్పుడైతే వంగుతామో సాగిలపడడం. యాక్చువల్లీ మనం ఇలాగ అనడం కాదు, మన లెక్కలో ఇలాగ అనడం వంగడం అంటే. బైబిల్ కాలంలో వంగడం అంటే నేల కొరిగి తల వాడి కాళ్ళ దగ్గర పెట్టాలి, వాడి బూటికి తగలాలి, తల నేలకు రాయడం అంటారు చూసారా. వంగడం అంటే అది తల మీద ముద్ర. రెండోది సాగిలపడి చేతులు పైకి చాపి సాష్టాంగ నమస్కారం పెట్టాలి. వంగడం నమస్కరించడం అంటే అదే. ఈ ఒక్క పని చేయలేదు మొర్దెకై. మర్యాద ఇస్తామండి సార్, గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. గుడ్ మార్నింగ్ సార్. అరే, అందరేమో నేల మీద పడి తల నేల కాంచి, అవసరమైతే అతని కాళ్ళు గట్టిగా పట్టేసుకొని నేల మీద అతని బూటి మీద తల పెడుతున్నారు. అవసరమైతే ముద్దు పెట్టే వాళ్ళు ఉన్నారు, చేతులెత్తి దండం పెట్టిన వాళ్ళు ఉన్నారు. ఆ రెస్పెక్టే వేరు ఆ కాలంలో ఉన్న గనులకు, అధికారులకు. ఏమంటే రెస్పెక్ట్ ఇస్తామండి, కానీ మేము వంగిపోయినంత మాత్రం ఇవ్వమండి. అది మొర్దెకై యొక్క స్టైల్. నమస్తే సార్. హై, నువ్వేంటి అందరూ నేల మీద పడి ఉంటున్నామండి, నిలబడను. నేల మీద పడవా? మా బైబిల్ ఒప్పుకోదండి. దేవుని స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ దేవుడు ఒప్పుకోడండి. ఎందుకంటే శిరస్సు ఆయన. చెప్పలు కొట్టండి గట్టి ఒకసారి. నేను వంగితే యేసయ్యను అతని కాళ్ళ మీద పెట్టినట్టు కాదా? ప్రభుత్వానికైనా ప్రభుత్వ నియమాలకైనా రెస్పెక్ట్ ఇస్తాం, మర్యాద ఇస్తాం, కానీ వంగిపోయేంత కాదు, లొంగిపోయేంత కాదు. విచిత్రం. మొర్దెకై నంబర్ 1 గుర్తుపెట్టుకోండి మీరు. వంగకయు నమస్కరింపకయు ఉండగా అనగా 666 ముద్రను అప్పుడే వ్యతిరేకించాడు అని అర్థం.
ఏంటి ఇతను అని చెప్పి కొంచెం ఇబ్బంది పడ్డాడు హామాను. ఇతను చంపడం పెద్ద విషయం కాదు, అసలు ఈ జాతి ఏంటి, కథ ఏంటి కనుక్కోండి అన్నాడు. విచిత్రమైన చెప్పన, మొర్దెకై చేసిన పనేమో కానీ ఒక నెల రోజులు తిరిగేసరికి పర్షియా దేశంలోని యూదులందరికీ ప్రమాదకరంగా మారింది ఆ ఒక్క యాక్టివిటీ, ఆ ఒక్క కార్యము. పెద్ద చేసిన పాపం ఏం లేదు, మళ్ళీ రాజద్రోహి ఏం కాదు, దేశద్రోహులు ఏం కాదు, వాళ్ళంతా వాళ్ళ స్టైల్లో వాళ్ళు మర్యాద ఇచ్చారు అంతే, వంగిపోయి అంతా చేయలేదు, అంతే తేడా. హామానికి ఎందుకు కోపం వచ్చిందో చెప్పనా? సరే మొర్దెకై ఒకడే కదా అని నోట్ చేసుకుని రాసుకుని పెట్టుకున్నాడు, వీడి సంగతి చూద్దాం, అంతా ఒక మనిషే కదా, అవతల పడతా తీసి అనుకున్నాడు. కానీ హామాన్ ఒక పెద్ద రాజాధికారంలో ఉన్నాడు కాబట్టి చాలా పనులు ఉంటాయి. 127 సంస్థానాలలో రాజుగారి పక్షముగా పిఏగానో, అసిస్టెంట్గానో, డెప్యూటీ రాజుగానో తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ప్రాబ్లం ఏంటో చెప్పిన, 127 సంస్థానాల్లో ఎక్కడికి వెళ్ళినా ఆ గుంపు తగులుతుంది. దీనికి అందరూ వంగుతున్నారు, వీళ్ళు వంగట్లేదు. ఎవర్రా బాబు వీళ్ళంతా? కనుక్కో వీళ్ళు ఎవరు అంటే మొర్దెకై జాతే. వామ్మో, అంటే ఇక్కడ కూడా ఉన్నారా? ఎక్కడ దొరికారా మీరు? మేము ఇక్కడ రాను, ఇంకో ఊరికి వెళ్తాను. అక్కడ అందరూ వంగుతున్నారు, వీళ్ళు ఎవరో వంగట్లేదు. మీరెవర్రా మళ్ళీ ఇక్కడ? మొర్దెకై జాతే. కనుక్కుంటాడన్నమాట, ఫైండ్ అవుట్ చేయి, వీళ్ళు ఆ జాతేనా? ఆ జాతే. గమన మాట చూడండి, 5-6 వచనంలో, మొర్దెకై ప్రాణము మాత్రము తీయుట స్వల్ప కార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనాది తెలుసుకొని అహష్వరోషు యొక్క రాజ్యమందంతటి నుండి మొర్దెకై స్వజనులకు యూదులందరినీ సంహరించుటకు ఆలోచించెను. అరే మొర్దెకై ఒకడేనా చేసింది? యూదులందరూ అలాగే చేశారు. దాన్ని బట్టి తేలిన ఫలితం ఏంటో తెలుసా హామానికి? 8వ వచనంలో, అంతటా హామాను అహష్వరోషుతో చెప్పినదేమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదరి ఉన్నారు. ఒక జాతి వారు ఒకే చోట లేరు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. అక్కడ 9, ఇక్కడ 10 మంది, అక్కడ ఒక 100 మంది, ఇక్కడ 1000 మంది చెదరి ఉన్నా వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. చపలగొట్టలు గట్టిగా చపలగొట్టలు ఒకసారి. వాళ్ళు ఎక్కడో 10 మంది సంఘంలో, అక్కడో 100 మంది అక్కడ సంఘంలో, అక్కడో 1000 మంది ఇంకొక సంఘంలో, ఇంకొక ఊర్లో 500 మంది, అలాగా ఒకే జాతికి చెందిన వాళ్ళు చిన్న చిన్న గుంపులుగా చెదరి ఉన్నా వాళ్ళు పాటించే విధులు మాత్రం అందరికీ వేరుగా ఉన్నాయి. వాళ్ళ గవర్నమెంటే వేరు, వాళ్ళ ప్రభుత్వాలు వేరు, వారి రాజ్య విధానాలు వేరు, వారి రాజే వేరు. అందుకే ఏ దేశంలో ఉన్నా వంగకయో నమస్కరింపకయో ఉన్నారు. చెరలున్నంత మాత్రాన దేవుని మీద ఉన్న మా అతిశయం తగ్గదు ప్రియులారా. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. ఏది ఇటువంటి వాళ్ళు నిలదొక్కుకునే వాళ్ళు లేరండి. అరే చెరలో ఉన్నామే, మొక్కకపోతే చంపేస్తాడే, నాకే కాదు మన సమాజపు వాళ్ళు, మన సంఘపు వాళ్ళు, మన వాళ్ళందరికీ కీడు వచ్చేస్తుంది అని కాంప్రమైజ్ అయ్యాడా మొర్దెకై? నో. ఆ మృగము యొక్క సంఖ్యను, దాని ముద్రను నమస్కరింపక, వంగక, నమస్కరింపక వ్యతిరేకించిన వాళ్ళు మొర్దెకై యొక్క స్వజనులు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. 2వ పాయింట్ చూద్దాం. తెలిసిందే, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం. దానియేలు గ్రంథం 3వ అధ్యాయము చూడండి, 4-5 వచనాలు. ఇట్లుండగా ఒక దూత చాటించినది ఏమనగా, జనులారా, దేశస్థులారా, ఆయా భాషలు మాట్లాడు వారలారా, మీకు ఆజ్ఞ ఇచ్చుచున్నాను. ఏమనగా, బాకా, పిల్లంగ్రోవి, పెద్ద వీణే, సింఫోని, వీణే, విపంచిక, సకల విధములకు వాద్యధ్వనులు మీకు వినబడినప్పుడు రాజుకు నెబుకద్నెజరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమ ఎదుట సాగిలపడి నమస్కరించుడి. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండములో తక్షణమే వేయబడును. చాలు. ఇక్కడ ఒక 666 ముద్ర కనపడుతుంది. మళ్ళీ సేమ్ మ్యాటర్. రాజు నిలబెట్టిన విగ్రహానికి సాగిలపడి నమస్కరించాలి అంటే నొసటనా, చేతి మీదన.
సాగిలపడాలి, నమస్కారం కూడా చెయ్యాలి. సాగిలపడితే తల నేల మీద పెట్టినట్టు, నమస్కారం చేస్తే అతని అధికారానికి ఒప్పుకున్నట్టు. తల నేల మీద పట్టడం అంటే మనం ఓడిపోయినట్టు. మన బలము, మన గౌరవము, మన మహిమ, మన స్టేటస్ని దించి అతని కాళ్ళ దగ్గర పెట్టినట్టు. అర్థమైందా? మన అభిషేకం, తల మీద అభిషేకం ఉంది కదా, మన తల, మన శిరస్సు దేవుడు కదా. అవే లేదండి ఇంకా అవన్నీ దేవుడు భక్తి లేదండి తీసేసి కాళ్ళ మీద పెట్టడమే. 24 పెద్దలు ప్రకటన గ్రంథంలో మాట్లాడితే లేచి సింహాసనం మీద నుంచి లేచి సాగిలపడి తమ కిరీటములో సింహాసనం ఎదుట వేసేవాళ్ళంట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. ఏమని? అదేంటయ్యా, మీకు గౌరవం ఇచ్చాను కదా, మీరు చాలా గొప్ప పనులు చేశారు భూమి మీద, వేసుకోండి ఆ కిరీటాలు అంటే. మహిమయు, ప్రభావమును, శక్తియు, రక్షణయు, ఐశ్వర్యము అన్నీ నీవై ఉన్నావు ప్రభువా. ఇది కదా ఆరాధన అంటే. హల్లెలూయా. మా శిరస్సు, మా అతిశయ కిరీటము, మా ఆనందము నీవై ఉన్నావు ప్రభువా. వావ్. తల వంచితే, సాగిల పడితే ఆయనకు ఒక్కడికే. 11-12 3వ అధ్యాయం, దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 11-12. సాగిలపడి నమస్కరింపని వాడెవడో వాడు మండుచున్న అగ్నిగుండంలో వేయబడును. రాజా, తాము శద్రకు, మేషాకు, అబేద్నెగో అను 3 యూదులను బబులోని దేశంలోని రాజకార్యములను విచారించుటకు నియమించితిరి. ఆ మనుషులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్టలేదు, తమరి దేవతలను పూజించటలేదు, తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించే లేదు అనిది. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఇందులో ప్రాబ్లం ఏంటి చెప్పనా? వీడు మామూలుగా సామాన్య పబ్లిక్ అయితే పెద్ద ప్రాబ్లం లేకపోను. రాజుగారు పిలిచి తమ రాజాస్థానంలో ఉద్యోగం ఇప్పించాడండి 3కి. అయినా వాళ్ళ దేవుని మీద ఉన్న అతిశయం వాళ్ళది తగ్గలేదు. చూసారా? ఉద్యోగం వచ్చింది నీవేమోనేమో, కార్యం జరిగించింది దేవుడు అనేది వాళ్ళ సాక్ష్యం. స్తోత్రం చెప్పండి ఒకసారి గట్టిగా. హల్లెలూయా. రాజా, ఇందుని గురించి నీకు జవాబు ఇచ్చుటకు చింత మాకు లేదు. ఏమిటి మీ చింత? ఏ ప్రభుత్వానికి భయపడుతున్నారు? ఏ సాంప్రదాయాలకు భయపడుతున్నారు? ఏ రాజ్యాంగ విధానాలకి భయపడుతున్నారు? దేనికి భయపడుతున్నారు? దేనికి వంగిపోతున్నారు? దేనికి లొంగిపోతున్నారు? దేనికి దండం పెట్టేసుకుంటున్నారో ఒకసారి ఆలోచించండి. ఎక్కడెక్కడైతే క్రైస్తవులు కాంప్రమైజ్ అయ్యే మూమెంట్కి వచ్చేస్తారో వాళ్ళు అక్కడ వంగి నమస్కారం చేసి తమ నొసటన, తమ చేతి మీద 666 ముద్ర వేసేసుకున్నారు. కానీ ఏమనుకుంటున్నారు తెలుసా? అబద్ధ క్రీస్తు భవిష్యత్తులో వస్తాడు, అప్పుడు చూద్దాం. వామ్మో, ఎంత మోసం ఇది. ఇంకొక షాకింగ్ వాక్యం చూపిస్తా. 2వ రాజుల గ్రంథం 17వ అధ్యాయం 34వ వచనం చూద్దాం. 2వ రాజుల గ్రంథం చాలా ఇంపార్టెంట్. 2వ రాజులు 17:34. నేటి వరకు తమ పూర్వ మర్యాదల ప్రకారం వారు చేయుచున్నారు. యెహోవా యందు భయభక్తులు పూనక వారితో నిబంధన చేసి, మీరు ఇతర దేవతలకు భయపడకయు, వాటికి నమస్కరింపకయు, పూజ చేయకయు, బలులు అర్పింపకయు, మహాధికారము చూపి బాహుబలము చేత ఐగుప్తు దేశంలో నుండి మిమ్మల్ని రప్పించిన యెహోవా యందే భయభక్తులు కలిగి ఆయనకు మాత్రమే నమస్కారము చేసి బలులు అర్పింపవలనని ఇశ్రాయేలుని పేరు పెట్టబడిన యాకోబు సంతతి వారికి సెలవిచ్చిన దేవుని సేవింపకయు, ఆయన ఆజ్ఞాపించిన కట్టడలను కానీ, విధులను కానీ, ధర్మశాస్త్రమును కానీ, ధర్మమందు దేనిని కానీ అనుసరింపకయు ఉన్నారు. చాలు, చూడండి. దేవునికి స్తోత్రం చెప్తున్నాడు ఒకసారి. ఇక్కడ స్టోరీ ఏంటో తెలుసా మీకు? జనరల్గా మనకేం తెలుసు? యూదులు బబులోన్ చెరకెళ్ళారు. యూదులు అంటే ఎవరు? యూదా గోత్రం, బెన్యామిన్ గోత్రం, యూదా రాజ్యము. బబులోన్ చెరకెళ్ళారు. కానీ మిగిలిన 10 ఇశ్రాయేలు గోత్రికుల వారు, అనగా ఇశ్రాయేల్ రాజ్యం, వాళ్ళు ఏ చెరకెళ్ళారు? అష్షూరు చెరకెళ్ళారు. గుర్తుపట్టాలి. 10 ఇశ్రాయేలు గోత్రికుల వారు ఎప్పుడైతే అష్షూరు చెరకెళ్ళారో
అష్షూరియులు చాలామంది వచ్చి ఇశ్రాయేలీయుల భూభాగమును, ఆ రాజ్యములోని భూభాగమును చాలామంది ఆక్రమించుకున్నారు. యూదా రాజ్యానికి యెరూషలేము రాజధాని అయితే, ఇజ్రాయెల్ రాజ్యానికి షోమ్రోను రాజధాని. షోమ్రోను, ఇంకొక మాటలో షోమ్రోను పట్టణానికి సమరయ అనే పేరు. అలాగే తర్వాతి కాలంలో సమరయులు వచ్చారు అక్కడికి. ఎప్పుడైతే అన్యులు ఇజ్రాయెల్ దేశంకి వచ్చి ఆక్రమించేసుకుని బతికారో, ఆ అధ్యాయంతో మీరు చదివితే తెలుస్తుంది ఏంటంటే, ఆ క్రొత్త జనులకి మన దేవుని ధర్మ విధులు తెలియదు గనక వాళ్ళు ఇబ్బందులు పడితే దేవుడు వాళ్ళ మీదకి సింహములు రప్పించి చంపించేశాడంట. వామో సింహాలు వచ్చి చీల్చేస్తున్నాయి ఏంటి అనేసరికి ఎవరో చెప్పారు, మీరు ఆ దేవుడు వేరు, ఆ భూభాగం వాళ్ళ దేవుడిది, అది మీరు పెద్ద నాటకాలు అవుద్దేంటి, మరి ఏం చేద్దాం సార్ అంటే, అసలు ఆయన దేవుని మ్యాటర్ ఏంటో ఒక మంచి యాజకుని పిలిపించుకొని కబురు పెట్టండి అన్నారు. అప్పుడు వాళ్ళు దేవుని యాజకుని ఒకటి పిలిపిస్తారు. ఏంటి సంగతి అంటే, అతను నేర్పిస్తాడంట, దేవుడు కోపగించుకోకుండా ఉండాలంటే ఇట్లుండాలి, 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 మంచి దేవుని న్యాయ విధులు నేర్పాడంట. నేర్పితే వాళ్ళు ఏం చేశారంటే, ఇదేదో బాగుంది, ఏదో బాగుందని చెప్పి ఇటు దేవుని న్యాయ విధులు కూడా ఆచరిస్తూ తమ సొంత దేవతల విధులను కూడా ఆచరించి రెండింటిని కలిపేశారంట. అర్థమైందా? మరలా సింహాలు వచ్చి మళ్ళీ అంటున్నాయి. ఈసారి వాళ్ళు ఏం చేశారు, ఒక చాలా విచిత్రమైన మాట చూపిస్తారు. 32 చదవండి ఒకసారి. అదే 32. మరియు జనులు యెహోవాకు భయపడి ఉన్నత స్థలముల నిమిత్తము సామాన్యులలో కొందరిని యాజకులను చేసుకొనగా, వారు జనుల పక్షమున ఉన్నత స్థలములలో కట్టబడిన మందిరములందు బలులు అర్పించుచుండిరి. ఈ ప్రకారముగా వారు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి, తాము ఏ జనులలో నుండి పట్టబడిరో ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను పూజించుచుండిరి. చాలు. ఏం జరిగింది తెలుసా? వాళ్ళు అమ్మో దేవుడికి కోపం వచ్చేస్తుంది, ఊరికే కొడతా ఉన్నాడు, సింహాలు పంపిస్తూ ఉన్నాడు, నాశనం చేస్తున్నాడు అని దేవునికి భయపడి, దేవునికి భయపడితే ఏం చేయాలి? మారాలా? లేదు, దేవునికి భయపడి వీళ్ళు మారలా, యాజకుడిని మార్చేశారట. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి. పాస్టర్ని మార్చేసుకున్నారట. గట్టిగా చెప్పే పాస్టర్తో కష్టం అవుతుంది అని సామాన్య యాజకుడిని పెట్టుకున్నారట. కొంచెం గట్టిగా చెప్పకండి సార్, మీరు కొంచెం అడ్జస్ట్ చేయాలి కానీ మీరు భయపడతారేంటండి ఊరికే మీరు. అరే సంఘానికి వచ్చామంటే నెమ్మది అనిపించాలి, గలిబిలు అనిపించి వెళ్తున్నామండి ఇంట్లో సంఘం నుంచి. సంఘానికి అలాగ వెళ్ళామా, మనసులో ఉన్న గలిబిలంతా పోయి నెమ్మది రావాలి. కానీ మీ ప్రసంగాలకి బీపీలు షుగర్లన్నీ హై అయిపోతున్నాయి సార్ ఇక్కడ. కాబట్టి బీపీలు షుగర్లన్నీ తగ్గించి నమ్మళపరిచే సామాన్య యాజకుడిని పెట్టుకుంటే ఏం చేశారంటే, ఇటు దేవుని యందు యెహోవా యందు భయభక్తులు గలవారై ఉండి తాము ఏ జనులలో పట్టబడి ఆయా జనుల మర్యాద చొప్పున తమ దేవతలను కూడా పూజించి దేవుని ఆజ్ఞలు పాటిస్తూ అన్యజనుల సాంప్రదాయాలు పాటిస్తూ రెండింటిని కలిపేసి కాంప్రమైజ్ చేసి రాజీ కుదిర్చి అన్నిటినీ కలుపుకోవాలని మత సామరస్యం, మతవాదం తీసుకొచ్చి కలిపేస్తుంటే దేవుడు 34వ వచనంలో అంటున్నాడు, మీరు నన్ను మాత్రమే సేవించి వాటిని పూజింపక నమస్కరింపక ఉండాల్సింది కదా. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. అంటే ఇదే గుంపు 666 ముద్ర తీసేసుకున్న గుంపు. అయితే దేవుణ్ణి పాటిస్తున్నారు కదండి. ఇటు దేవుణ్ణి ఫాలో అవుతూ ఇటు లోకాన్ని ఫాలో అవుతూ మీరు ఎలాగ 2 పాదాల మీద కాలేయగలరు చెప్పండి ఒకసారి. ఇటు దేవునికి దాసులై ఉండి ఇటు సిరికి దాసులై ఉండి ఎలా కలిపేసుకోగలరండి? ఇటు క్రీస్తుకు బెలియాలకు ఎలా సంబంధం కలపగలరు? దేవుని ఆలయానికి విగ్రహానికి ఎలా పొత్తు పెట్టగలరు? ప్రియులారా, చాలా కాంప్రమైజింగ్, రాజీ కుదిర్చే అందరినీ కలుపుకొని పోయే భావన యేసుక్రీస్తుది కాదు, అబద్ధ క్రీస్తుది అని చెప్తున్నాను నేను. భవిష్యత్తులో వాడు వచ్చి అన్ని మతాల్ని కలుపుతాడండి. ఇప్పుడు చెప్పండి, ఇది యేసుక్రీస్తు సిద్ధాంతమా, అబద్ధ క్రీస్తు సిద్ధాంతమా? ఒకవేళ ఈ భావనలో మీరుంటే ముద్ర వేయించేసుకున్నారు ఆల్రెడీ. అర్థమైందా? దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మత్తయి సువార్త 4వ అధ్యాయం ముగిస్తా. 8-9 వచనాలు చదువుదాం.
మత్తయి సువార్త 4:8-9. మరలా అపవాది ఆ. మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నిటినీ వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటినన్నిటినీ నీకిచ్చేదనని ఆయనతో చెప్పగా స్తోత్రం చెప్పండి ఒకసారి. యేసు ప్రభు దగ్గరికే ఈ ముద్ర వేసుకొని ఆఫర్ ఇవ్వడానికి వెళ్ళాడంటే మీ దగ్గరికి నా దగ్గరికి రాడా? బాగా ప్రార్థన పనులు అని రాడనుకుంటున్నారా? గొప్పలం అని రాడనుకుంటున్నారు మన దగ్గరికి? అంటే యేసు ప్రభు కంటే గొప్పలమా? పాత నిబంధన కాలము నుండి, యేసుక్రీస్తు కాలము నుండి, అపోస్తుల కాలము నుండి ఈ కాలము వరకు కూడా ధర్మ విరోధ సంబంధమైన మర్మము ఇప్పటికే క్రియ చేస్తున్నది. క్రీస్తు విరోధి ఆత్మ ఇది వరకే లోకంలో ఉన్నది. ఏం చేస్తున్నాడు? దేవుని ప్రజల దగ్గరికి వెళ్ళిపోయి వాళ్లకు ముద్ర వేసి లాగాలని ప్రయత్నం చేస్తున్నాడు. వాడు ఇచ్చే ఆఫర్సే, వాడు చూపించే ఆశలే, లౌకికమైన ఆశలే వాడు ఇచ్చే 666 ముద్ర. ఎలా సంపాదించాలి దానిని? వాడిచ్చే దానిని సాగిలపడి నమస్కరించి, అంటే వంగి దండం పెట్టుకోమని, నొసట మీద చేతి మీద, ఆలోచనలలోనూ క్రియలలోనూ వాడే ఉన్నాడు. వాడి ముద్ర, వాడి ఆలోచనలు, వాడి ఆఫర్స్, వాడి ఆశీర్వాదాలు, వాడు చూపించే భవిష్యత్తులోని శ్రేయస్కరమైన భవిష్యత్తు. ఈ భావన మెదడులో తిరుగుతుందా? దీనినే ధ్యానంగా పెట్టుకున్నారా? నొసటి మీద పడిపోయింది ముద్ర అని అర్థం. దాని కొరకే మీ చేతి పనులన్నీ, క్రియలన్నీ దాని కొరకే ప్రాకులాడుతున్నారా? వాడికి సపోర్ట్గా పనిచేస్తున్నారా? చేతి మీద ముద్ర పడింది అని అర్థం. లోక రాజ్యములన్నిటినీ దాని మహిమను ఆయనకు చూపించి నీకు ఇస్తాను అన్నాడు. ప్రభువా, నీకేలా ఈ సిలువ, నీకేలా రాళ్ళ దెబ్బలు, ఆ కొరడ దెబ్బలు, ఈ జనాలకి మేపి పెడితే వీళ్ళు నీ కూడా ఉంటారు అనుకుంటున్నావా? వాళ్ళు నీ దగ్గర తిని నా దగ్గర ఉంటారు, గుర్తుపెట్టుకో. వాళ్ళు నీ దగ్గర తిని నాకు జై కొట్టేట్టు ఈ జనం కోసమేనా ఇంత దెబ్బలు పడుతున్నావు? నా ఎందుకు కష్టం చెప్పు? నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీ దగ్గును. లోకం ఇచ్చేస్తా నీకు, యూ కెన్ ఎంజాయ్. ఏ కంట్రీ కావాలి చెప్పు? ఆఫర్. ఈ 666 ముద్రను తప్పించుకునేది ఎవరో తెలుసా? స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏం చేయాలి తప్పించుకోవడం అంటే? వంగకయు నమస్కరింపకయు నెలదొక్కుకొని ఉండాలంతే. సాతానిచ్చే ఆశలు, చూపించే ఆశలు కానీ, వాడిచ్చే ఆశీర్వాదాలు కానీ, మరి ముఖ్యంగా లౌకికమైనది వద్దు అనగలగాలండి. అలాగ అందరూ అనలేరు, ఎందుకంటే మనకే అవసరం ఉన్నాయి కాబట్టి. ఎవరు నమస్కరింపరు? ప్రకటన గ్రంథం 13:8 చదవండి. ప్రకటన గ్రంథం 13:8 భూనివాసులందరూ అనగా జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల యొక్క జీవ గ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురు. చాలు. ఎవరు నమస్కారం చేస్తారంట? ఎవరు వంగిపోతారు తెలుసా? నిజంగా జీవ గ్రంథంలో పేర్లు లేనోళ్ళే. పెద్ద పెద్ద సంఘాల రిజిస్టర్ బుక్లో పేర్లు ఉన్నాయేమో, గోడల మీద, ఫ్లెక్సీల మీద, వీధులకి పేర్లు ఉన్నాయేమో, వాళ్ళ పేర్లు. సమాధుల మీద, రాతి పలకల మీద, చలువ రాతి మార్బల్స్ మీద పేర్లు చెక్కుకొని ఉన్నారేమో. పెద్ద పెద్ద ప్రార్థనా గోపురాల, ప్రార్థనా వీరుల రిజిస్టర్లో వాళ్ళు జీవిత భాగస్వాములుగా చేరి నెల నెల డబ్బులు కట్టి పేర్లు రాయించుకున్నారేమో. కానీ గొర్రె పిల్ల జీవ గ్రంథములో పేరు లేకపోతే ఈ మృగానికి, వాడి ముద్రకి, వాడి ఆఫర్స్కి, వాడు చూపించే భవిష్యత్తుకి దండం పెట్టేసుకుంటారంటే వీళ్ళు. ముద్ర వేసేసుకున్నారు అని అర్థం. దేవునికి స్తోత్రం. చివరికి ఒక మంచి మాట చూపిస్తా. మొదటి రాజుల గ్రంథం 19:18. మొదటి రాజులు
ఇశ్రాయేలు వారి 19:18 ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందురు. చెప్పలు కొడదాం గట్టిగా ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. నేను ఒక్కడినే రోషము కలిగిన వాడునే మిగిలిపోయాను ప్రభువా అని ఏడ్చాడు పాపం ఎలియా. దేవుడు అన్నాడు, నువ్వు అంతా బాధపడక్కర్లేదులే, నీకున్నంత టెన్షన్ నాకు లేదు. మరి ప్రభు నేనే టెన్షన్ పడుతున్నాను, నేను చచ్చిపోతే ఇంకెవరున్నారు అసలు? దేవుడు అంటాడు, చెప్పకూడదు, అన్నీ చెప్పేయకూడదు, కానీ నీకు ఒక విషయం చెప్తున్నా, దగ్గరికి రా, చెవులో. నువ్వే కాదు, బయలునకు మోకాళ్ళునకయు వంగి నమస్కరింపకయు నోటితో ముద్దు పెట్టకయున్న 7,000 మంది నాకు కలరు. స్తోత్రం చెప్పండి గట్టిగా ఒకసారి, గట్టిగా హల్లెలూయా. అవునా ప్రభువా, మాతో కలవలేదా ఎవరు వాళ్ళంతా? అందరు కలవక్కర్లా. కొందరు సీక్రెట్ గుంపు ఉంటారు దేవునికి. దేని బట్టి ఉన్నారంట? దేని బట్టో చెప్పనా? ఫైనల్ రోమపత్రిక 11వ అధ్యాయం 4 నుండి చదువుతాం. రోమపత్రిక 11వ అధ్యాయం 4వ వచనం నుండి. అయితే దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? దేవోక్తి అతనితో ఏమి చెప్పుచున్నది? బయలుకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులు నేను శేషముగా నుంచుకొని ఉన్నాను. బయలునకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగుననే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అది కృప చేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. అలాగైన ఏమగును, ఇశ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికెను. ఏర్పాటు నొందిన వానికి అది దొరికెను. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఆ పాయింట్ నోట్ చేసుకోండి. బయలునకు మోకాళ్ళునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకుని ఉన్నాను. అలాగునని అప్పటి కాలమందు సహితము కృప యొక్క ఏర్పాటు చొప్పుననే శేషము మిగిలి ఉన్నది. అంటే ఎవరో తెలుసా? దేవుని ఏర్పాట్లో ఉన్నవాళ్లే ఈ ముద్ర భవిష్యత్తు కాదు, ఇప్పటి నుంచే ఎదుర్కొంటున్నారు. స్తోత్రం చెప్పండి కదా ఒకసారి. ఇప్పుడే అబద్ధక్రీస్తుని గుర్తుపడుతున్నారు, ఇప్పుడే వాడి ముద్రను వ్యతిరేకిస్తున్నారు, ఇప్పుడే అందరితో కలిసిపోయి సాంప్రదాయాన్ని వదిలేస్తున్నారు అన్నమాట. ఎక్కడ ఏ గుహలో దాక్కున్నా పర్వాలేదు, మరుగుగానే ఉంటున్నారు వాళ్ళు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. దాచబడి ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. మరుగు చేయబడి ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. మూయబడిన ఉద్యానముగా ఉన్నారు. స్తోత్రం చెప్పండి గట్టి ఒకసారి. హల్లెలూయా. మోసపోకండి సంఘమా, వాడు భవిష్యత్తులో కాదు ఇప్పుడే క్రియ చేస్తున్నాడు. ఇప్పుడు ఎవరైతే వాడిని గుర్తుపట్టి వాడిని ఎదుర్కొని వాడి ముద్రలు ఎదుర్కొని ఏర్పాటును, వారి నియామకమును, వారి ప్రతిష్టను కాపాడుకొని వంగకయు నమస్కరింపకయు నిలబడి ఉన్నారో వాళ్ళే వధు సంఘముతో ఎత్తబడతారు. అప్పుడు వాళ్ళు డైరెక్ట్గా వచ్చి మిగిలిన వాళ్ళు పట్టుకుంటాడు. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.